సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి ఆయన కృప, ఆయన కనికరము, దీర్ఘశాంతం సమృద్ధిగా కలుగును గాక. దేవుని యొక్క వాక్యము జీవము కలిగినటువంటి వాక్యము. అది అక్షరము కాదు. అది ఒక సబ్జెక్టు కాదు. ఇది మనిషిని మార్చే, మనస్సులను మార్చే, హృదయాలను కడిగేటటువంటి వాక్యము. ఈ వాక్యము మనం వింటుండగా దేవుని పట్ల మనకున్నటువంటి విశ్వాసము పెరుగుతుంది. ఈ వాక్యం మనం వింటుండగా అద్దంలో మనము చూచుకున్నప్పుడు మనలో ఏదైనా మరకలు కనపడినట్టుగా ఈ వాక్యమును మనం చదువుతుండగా, ధ్యానిస్తుండగా, బోధిస్తుండగా మన జీవితాన్ని చూపించేటటువంటి గొప్ప వాక్యం. మరి ముఖ్యంగా అక్షయ జీవితము, నిత్య జీవితము, వాడబారనటువంటి జీవితం మనకు ఒకటి ఉన్నది, పునరుద్ధానము ఉన్నది అని నిరీక్షణను పుట్టించినటువంటి వాక్యము ఈ వాక్యం. క్రీస్తు రాకడ కొరకు మనలను సిద్ధపరిచేటటువంటి వాక్యం. ఇక ఎన్నో అటువంటి అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన తరములకు అది విరివిగా, విస్తారముగా, అతి తక్కువ ఖర్చుతో దొరికేటటువంటి వాక్యాన్ని దేవుడు మన తరం వారికి ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. తెలుగు భాషను బట్టి దేవునికి వందనాలు. తెలుగు భాషలో మనకు వాక్యం ఉండటం, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. సరే, ఇప్పుడు ప్రకటన గ్రంథము. ఈ ప్రకటన గ్రంథాన్ని మనము ఒక నూతనమైనటువంటి కోణములో స్టడీ చేస్తున్నాము. అదేమిటంటే అంశాలను మనం ఎన్నుకొని స్టడీ చేస్తున్నాము. ఒక సూత్రం చెప్తా వినండి. ఈ సూత్రాలు మనకు చాలా మంచివి. ఒకవేళ మీరు రాసుకుంటున్నారో లేదో, ఒక్కొక్కసారి అన్ని రాసుకునేవారు ఉంటారు, ఒక్కొక్కసారి కేవలం వర్సెస్ రాసుకునేవారు ఉంటారు. కొన్ని సూత్రాలు చాలా మంచి సూత్రాలు. నేను చదువుకునేటటువంటి రోజుల్లో టీచర్ ఏదైనా, అంటే సబ్జెక్ట్ కాకుండా ఏదైనా వాళ్ళ అనుభవాలను నుండి ఏదైనా ఒక క్రొత్త విషయం చెప్తే, నాకు అది తెలియకపోతే వెంటనే నా చివరి నోట్బుక్ చివరి పేజీలో అట్ట వెనక వాటిని నేను నోట్ చేసుకునేటటువంటి వాడిని. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. కనుక ఈ సూత్రాలు, బైబిల్ సూత్రాలు చాలా ముఖ్యమైనటువంటివి. అవి ఒక తాళపు చెవి వంటివి. తాళపు చెవి ఉంటే మన ధైర్యం ఏంటంటే, ఆ తాళపు చెవి ద్వారా ఎంత పెద్ద భవనాన్నైనా మనం ఓపెన్ చేసుకోవచ్చు. తాళం చెవి లేకపోతే అంత పెద్ద భవనంలో ఉన్నటువంటి వస్తువులన్నీ మనకు కనపడవు. గనుక కొన్ని సూత్రాలు నాకు దేవుడు గుర్తు చేసినప్పుడు మీకు చెప్తూ ఉంటాను. సో దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు తాళపు చెవి సూత్రం ఏమిటంటే, ట్రైన్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ హైదరాబాద్ నుండి కేరళకు నేను ఒక ట్రైన్లో పోతున్నా. ట్రైన్లో పోతుంటే నాకు కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు టచ్ అవుతాయి. ఆ ప్రాంతాల పేర్లు ప్రసిద్ధి చెందినటువంటి ఉన్నాయనుకోండి. ఉదాహరణకు చెన్నై మీదుగా పోతుంది. చెన్నై మీదుగా పోయింది ట్రైను, నేను కేరళకు పోయాను. వచ్చిన తర్వాత ఎవరైనా నన్ను అడిగితే, మీరు చెన్నై చూసారా అని అడిగితే నా జవాబు ఏంటి? చూశాను. చెన్నైని మీరు చూసారా, లేకపోతే బెంగుళూరులో మీరు చూసారా అంటే, చూశాను. కానీ నేను చూశాను అన్నటువంటి మాటలో
సంపూర్ణత లేదు. అయితే మన ప్రయాణంలో అనేకమైనటువంటివి మనకు టచ్ అయితుంటాయి. అంత మాత్రాన ఆ పేర్లు, ఆ అంశము మనకు సంపూర్ణంగా తెలిసినట్టు కాదు. ఇప్పుడు మనం ఎంచుకున్నటువంటి ట్రైన్ ఏంటంటే, యేసుక్రీస్తు సంఘము. ఈ యేసుక్రీస్తు సంఘము అన్నటువంటి ట్రైన్ ఎక్కినాం. ఈ ట్రైన్ ఎక్కి మనం ముందుకెళ్తుంటే క్రూర మృగం టచ్ అయితది. ఘటసర్పం టచ్ అయితది. తీర్పు టచ్ అవుతుంది. యేసుక్రీస్తు రాకడ టచ్ అవుతుంది. స సంఘము శ్రమలలో ఉంది అనేది కూడా టచ్ అవుతుంది. కానీ వాటి యొక్క సంపూర్ణత మనం ఇక్కడ చూడలేము. అట్లా టచ్ చేస్తాం. మీకేమేమి కనపడ్డాయి చెన్నైలో అంటే సముద్రం కనపడింది. సరే ఆ సముద్రానికి ఈ ట్రైన్‌కి ఏమన్నా లింక్ ఉందా? అన్నటువంటిది మాత్రమే టచ్ చేసి మనం ముందుకెళ్తాం. మరలా ఆ సముద్రము లేకపోతే ఆ అంశము లేకపోతే ఆ క్రూర మృగము, ఆ జీవ గ్రంథము అదేంటి? ఆ జీవ గ్రంథంలో ఎవరు ఉంటారు? ఎప్పుడు రాయబడతాయి? ఇవన్నీ మళ్ళా ఇంకొక సబ్జెక్ట్ ఉంటది. సో, ఈ యొక్క సూత్రాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అట్లే ప్రతి అంశం కూడా ఏ పుస్తకమునైనా మనం చదువుతున్నప్పుడు మనకు ఎదురయ్యేటటువంటి అంశాల యొక్క పరిపూర్ణత అక్కడ ఉండదు. మరలా చెప్తున్నాను ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఒక్కొక్కసారి శోధన ఏంటంటే ఎక్కడైనా ఒక మంచి వాక్యం మనకు కనపడిందనుకోండి. ఇక దాన్ని ఎట్లా పట్టుకుంటామంటే మాకింక వేరే ఇతర వచనాలు అవసరం లేదు. ఇదొక్కటి ఉంటే చాలు. ఇది చాలా బలంగా ఉంది. దీని మీద ఒక సిద్ధాంతమే తయారు చేయవచ్చు. దీని మీద ఒక డినామినేషనే తయారు చేయవచ్చు అన్నటువంటి తలంపొచ్చే ప్రమాదము ఉన్నది. కనుక ఈ మధ్యలో నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఒక స్టేట్‌మెంట్ ఒక దగ్గర నేను చదివాను. హోల్ బైబిల్ టు ద హోల్ వరల్డ్. అంటే ప్రపంచానికి ఏం జెప్పాలంటే హోల్ బైబిల్ జెప్పాల. పరిపూర్ణత గురించి చెప్పాల. అది ఏ అంశమైనా. ఈ సూత్రాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక వచనంలో ఉన్నటువంటి విషయానికి సంపూర్ణ గ్రహింపు, భావము ఇతర గ్రంథాలలో దానికి సంబంధించినటువంటివి ప్రత్యక్షంగా, పరోక్షంగా చెప్పబడినటువంటి అన్నిటిని దగ్గరికి తీసుకొని వస్తే దాని యొక్క సంపూర్ణత మనకు దొరుకుతుంది. ఉదాహరణకు మనకిప్పుడున్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే, సమస్య అంటే మనకు ఉత్సాహం. యేసుక్రీస్తు ఎప్పుడొస్తాడు? ప్రకటన గ్రంథం చదువుతున్నారు గదా! ధ్యానం జేస్తున్నారు గదా! ఇప్పటి వరకు మీకేం అర్థమైంది యేసుక్రీస్తు ఎప్పుడొస్తాడు? అది అంత సులువుగా జవాబు చెప్పే ప్రశ్ననేనా? శ్రమలకు ముందొస్తాడు. శ్రమలకు మధ్య మధ్య 3.5 సంవత్సరాల తర్వాత వస్తాడు. లేకపోతే మొత్తం శ్రమలైన తర్వాత వస్తారు. సంఘం ఎత్తకం బె ఎత్ ఏ సంఘము ఎత్తబడిన తర్వాత మళ్ళా ఇవన్నీ ఒక్క మాటలో, ఒక్క క్లాస్‌లో మనము గ్రహించేటటువంటి విషయాలు కాదు. కనుక మనం చాలా సమయం మనం తీసుకుంటున్నాము. ఇప్పుడు కేవలము సూపర్ఫిషియల్ స్టడీ మాత్రమే మనం చేస్తున్నాము. అంటే విషయాలను పరిచయం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. విషయాలను మనము పరిశీలన చేస్తూ దాన్ని జస్ట్ అట్లా టచ్ చేసి ముందుకు వెళ్తున్నాము. మరలా ఈ యొక్క అంశాలయిన తర్వాత అప్పుడు మనము వ్యాఖ్యాన స్టడీ మనం చేయబోతున్నాము. అప్పుడు దాని కంప్లీషన్. అప్పుడు ఇతర వాక్య గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను కూడా మనం పరిగణలోనికి తీసుకొని వాటిని మనం స్టడీ చేయబోతున్నాము. ఇప్పుడైతే కొన్ని పదాలను, విషయాలను పరిచయం చేసేటువంటి దాంట్లో మనం ఉన్నాం. ఇప్పుడు మన అంశం ఏమిటంటే యేసుక్రీస్తు మరియు సంఘము. యేసుక్రీస్తు సంఘము అన్నటువంటి విషయంలో మరలా చిన్న చిన్న టాపిక్స్ చెప్పుకుంటూ మనం వస్తున్నాము. సంఘము
ప్రారంభంలో పుట్టుకలో యేసు ఎవరు? సంఘాన్ని యేసుక్రీస్తు ఎట్లా సిద్ధపరుస్తున్నాడు? దాంట్లో ఉన్నటువంటి మంచి విషయాలను పొగుడుతాడు, మెచ్చుకుంటాడు, తప్పులుంటే చూపిస్తాడు, నాయకులను సిద్ధపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఆహ్, పరలోకములో సంఘము యేసుక్రీస్తు. ఇది మన అంశం. మరలా చెప్తున్నాను, ఇంకొక సూత్రం ఇది గూడా గుర్తుపెట్టుకోండి. ఇంకొక సూత్రం ఏమిటంటే, ప్లేసెస్, టైమ్స్ ఆర్ నాట్ ఇన్ సీక్వెన్స్. టైమ్స్ తీసుకుందాం. టైమ్ అంటే కాలాలు. ఇప్పుడు దాన్ని అంటే సులువైనటువంటి మాటల్లో మీకు చెప్తా. ఆదికాండము ప్రకటన 1వ అధ్యాయంలో జరిగిన సంఘటనల తర్వాత 2వ అధ్యాయంలో జరిగాయి. 2వ అధ్యాయంలో జరిగిన సంఘటనల తర్వాత 3వ అధ్యాయంలో జరిగాయి. 3వ అధ్యాయంలో జరిగిన సంఘటనల తర్వాత 4వ అధ్యాయంలో జరిగాయి. అట్లా ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు జరిగినాయి కాబట్టి వాటినన్నిటిని వరుసగా రాశారు అన్నటువంటి విషయము లేదు మనకు. ఇదొక మనకు చాలా ఒక సవాలు. ఇది ఎంత పెద్ద సవాలంటే, సమయాలు సీక్వెన్స్‌గా లేకపోతే కొన్ని కనపడతాయి. కొన్ని సీక్వెన్స్‌గా కనపడతాయి. ఎక్కడ? 1వ ముద్ర విప్పబడెను, 2వ ముద్ర విప్పబడెను, 3వ ముద్ర ఇట్లా మనకు కొన్ని సీక్వెన్స్ కనపడతాయి. మొదటి పాత్ర కుమ్మరింపబడగా, 2వ పాత్ర కుమ్మరింపబడగా కొన్ని కనపడతాయి. కొన్ని కనపడ్డాయని అన్నిటిని అట్లా మనం అనుకోవడానికి వీలు లేదు. ఇదొక పెద్ద సవాలు. అట్లా సవాలు ఉండుటను బట్టి ఈ సమయాలను నిర్ణయించుట కష్టమైనది. అయితే ఈ సమయాల గురించి ఒక పెద్ద టాపికే ఉంది మనకు. దాని తర్వాత మనం చూడబోతున్నాము. ఈ సమయాలను గురించి. అది ఒక ఒక గమనిక. మనం ఎక్కడైనా ఒకటి చూస్తే, ఇది నేరుగా ఉంది గదా! డైరెక్ట్‌గా కనపడుతుంది గదా! దాని తర్వాత ఇదే గదా జరిగేది అని వెంటనే మనం కంక్లూజన్‌కి రాకూడదు. పరిశీలించి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక కంక్లూజన్‌కి రావడానికి మనం చేద్దాం. రైట్. ఈ పరలోకంలో యేసుక్రీస్తు సంఘము అన్నటువంటిది మనము గత వారంలో 14వ అధ్యాయములో ఒక సంఘం గురించి, అంటే 1,44,000 మంది గురించి మనం స్టడీ చేస్తూ వస్తున్నాము. 14వ అధ్యాయంలో రైట్. 6వ వచనం నుండి 14వ అధ్యాయము ప్రకటన గ్రంథం 6వ వచనము. 1,44,000 మంది యొక్క జీవితం గురించి మనము అది సంఘంలో భాగమై ఉన్నారు. ఇది మన టాపిక్, సంఘము యేసుక్రీస్తు. రైట్. అప్పుడు మరొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడు వారికిని, ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు గడియ వచ్చెను. భూమి సముద్రమును 8, 9వ వచనం చదువు. వేరొక దూత అనగా 3వ దూత, 8వ వచనంలో 2వ దూత, 6వ వచనంలో సువార్త చెప్పే దూత. చూడండి, 8వ వచనంలో వేరొక దూత అనగా 2వ దూత వెంబడి వచ్చి మహోద్రేకంతో కొని తన వ్యభిచార మద్యం సమస్త జనములకు త్రాగించిన ఈ మహా బబులోను కూలిపోయినని చెప్పాను.
9వ వచనంలో, మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగ చెప్పాను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి ఎందేమి చేతి ఎందేమి ఆ ముద్ర వేయించుకుని నెడల ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధముల చేత వాడు బడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల 12వ వచనం, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అది కూడా మనం చూసాం. 13వ వచనం, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందు మృతులు దండులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఇది కూడా చూసాం. 14వ వచనం ఇప్పుడు చూద్దాము. 14వ అధ్యాయం 14వ వచనము, మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనపడెను, మనుష్య కుమారుని పోలిన యొక్కడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడి గల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుండి వెడలు వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరంతో మేఘము మీద ఆశ్రుడై ఉన్న వానితో చెప్పాను. మేఘము మీద ఆశ్రుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇక్కడ ఒక దృశ్యము మనకు కనబడుతున్నది. తెల్లని గుర్రం మీద తెల్లని మేఘము, ఆ మేఘము మీద ఆసనుడై ఉన్నటువంటి వాడు సువర్ణ కిరీటం పెట్టుకొని చేతిలో ఒక వాడిగల కొడవలి. అయితే ఒక దూత దేవాలయం నుండి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీవు కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరంతో ఆ మేఘం మీద ఆసనటువంటితో చెప్పాను. అది కోయబడాను. దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? దీనిలో ఒక అంటే ఇప్పుడు ఆ మేఘము మీద కూర్చున్నటువంటి వారు యేసు ప్రభుల వారు. కొడవలి భూమి పైరు పంట పండి ఉన్నది, పంట పండి ఉన్నది, కోతకాలము వచ్చి ఉన్నది. ఇప్పుడు కోతకాలంలో రెండు అర్థాలు, కోతకాలంలో రెండు అర్థాలు. మొదటి అర్థం ఏమిటంటే సంఘము సిద్ధపడి ఉన్నది, ఇక నువ్వు ఆ సంఘాన్ని తీసుకొని వచ్చేసాయి. ఇది మొదటి అర్థం. నేను కోతకాలం అనే పదాన్ని మాత్రమే ఇప్పుడు వివరిస్తున్నాను. రెండవ అర్థం ఏంటంటే అక్కడనే 13వ అధ్యాయం మత్తయి సువార్తలో ఒక ఉపమానంలో చెప్పినట్లు తీర్పు దినము కోతకాలంతో పోల్చబడింది. అయ్యా, కోతకాలం వచ్చినప్పుడు మనం దాని సంగతి చూద్దాము. అప్పుడు గోధుమలను గురుగులను వేరు చేస్తాము. అంటే కోతకాలము అన్నటువంటి పదంలో తీర్పు అన్నటువంటిది కూడా ఒకటి ఉన్నది. ఇప్పుడు ఈ మనుష్య కుమారునికి కొడవలిచ్చి పైరు పండి ఉన్నది, దీనిని కోయమని చెప్పగా కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇక్కడ చూడండి, మరి ఇది భూమి పైరు కోయబడెను అన్నటువంటి దాంట్లో సంఘము ఎత్తబడుట అనే అర్థం వస్తుంది. సంఘమును ఉగ్రత పాత్రులైనటువంటి వారి నుండి వేరుపరిచేటటువంటి కార్యం అని కూడా అర్థం వస్తుంది. రెండవ విషయాన్ని మనం చదివితే మొదటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. కింద వచనాలు చదివితే, ఇంకొక దూత పరలోకమందున్న ఆలయం నుండి వెడలు వచ్చెను, అతని యొద్ద వాడిగల కొడవలిండెను,
మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలు వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గల వానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలు పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. అప్పుడేమైంది? కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి, దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరం గుర్రముల కళ్యము మట్టుకు ఆ ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ఇది క్లియర్‌గా ఉంది. ఏంటి? ఇక్కడ కూడా కొడవలుంది. కానీ ఇప్పుడు ఈ కొడవలి పట్టుకున్నటువంటి వాడు మనుష్య కుమారుని పోలినటువంటి వాడు కాదు. ఎందుకు? ఇంకొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను. 17వ వచనంలో. ఆ పరలోకం నుండి ఆలయం నుండి వచ్చినటువంటి ఆ దూతకు బలిపీఠం మీద నుండి వచ్చినటువంటి దూత ఒక అతని యొద్ద వాడిగల కొడవలి ఉండెను. మరి యొక్క దూత బలిపీఠం నుండి విడుదల వచ్చిన అతడు అగ్ని మీద అధికారం పొందినవాడు. అతడు వాడి అయిన కొడవలి గల వానిని, పరలోకం నుండి వచ్చినటువంటి వాని చేతిలో కొడవలి, బలిపీఠం మీద నుండి వచ్చినటువంటి వాడు ఈ కొడవలి కలిగినటువంటి వానితో ఏం చెప్తున్నాడంటే, నీ కొడవలిని భూమి మీద వేస్తే అది ద్రాక్ష పండ్లను కోసి ఆ ద్రాక్ష పండ్లను తీసుకొని ఒక తొట్టిలో వేస్తారు. ఈ తొట్టిని ఏమన్నారంటే దేవుని ఉగ్రత తొట్టి, లేకపోతే ఉగ్రత పాత్ర. ఇది క్లియర్‌గా ఉంది. సో ఇది ఎప్పుడైతే క్లియర్‌గా ఉందో, అంటే ఇది తీర్పునకు సంబంధించింది అని మనం ఎప్పుడైతే క్లియర్‌గా చెప్తామో, మరి పైన భూమి మీద పైరు కోయబడినది అన్నటువంటిది మనుష్య కుమారుని ద్వారా జరిగినటువంటి కార్యం కాబట్టి, మనుష్య కుమారుడు ఆ సంఘాన్ని వేరుపరిచాడు, తీసుకొని వెళ్ళాడు అనే అర్థం వస్తుంది. దాన్ని సంఘము ఎత్తబడుట అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ యొక్క వచనాన్ని కూడా మనము ఆ గుంపులో చేర్చి వాటినన్నిటినీ ఒక దగ్గర పెట్టి సంఘము ఎప్పుడు, ఏ సందర్భంలో, ఎలా ఎత్తబడుతుంది అన్నటువంటి ప్రశ్నలకు మనకు అప్పుడు జవాబు దొరుకుతుంది. ఇప్పుడు మన అంశము పరిమితం చేసుకున్నాం. యేసుక్రీస్తు, సంఘం. సరే, యేసుక్రీస్తు తన కొడవలిని భూమి మీద వేస్తగా పైరు కోయబడెను. రైట్, అంతవరకు మనము బాగానే ఉంది. ఇక ముందుకు వెళ్దామండి. 15వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. ఇప్పుడు ఈ 2వ వచనం నుండి మనకు మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై ఆ స్ఫటికపు సముద్రము నొద్ద నిలిచియుండుట చూచితిని. చూడండి, అంటే వీళ్ళెవరు? 14:2లో 14వ అధ్యాయం 2వ వచనంలో మధ్యలో చివరి భాగం నేను చదువుతున్నాను. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వీణలు వాయించుచున్నటువంటి నాదము అక్కడ ఉన్నది. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో 2వ వచనంలో వానికి మొక్కక లోబడక దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం నొద్ద నిలిచియుండుట చూచి. అంటే మొత్తానికి
మనం ఏం చూస్తున్నామయ్యా అంటే, ఈ సంఘము చూడండి, సంఘము అనే పదం నేను ఎప్పుడైతే వాడుతున్నానో, స్పష్టంగా 1,44,000 మందియు, మరియు లెక్కింపలేని తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుణ్ణి, గొర్రెపిల్లను ఆరాధిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. వారిని వీరిని మొత్తం కలిపితే సంఘము. వారిని వీరిని మొత్తం కలిపితే సంఘం. అది. సరే, ఇప్పుడు 15వ అధ్యాయము 2వ వచనము నుండి మనము ఏమి నేర్చుకోవచ్చును అంటే, ఈ 1,44,000 మంది అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమునకు మొక్కనటువంటి దాని ప్రతిమకు, దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వినగలరు వారై ఆ స్ఫటికపు సముద్రం దంతా నిలిచినట చూచితిని. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారియు, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయమును సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 1,44,000 మంది పరలోకంలో ఉన్నట్టు కనపడుతున్నది ఇక్కడ మనం. వాళ్ళ గురించి మనం చాలా లక్షణాలు చూస్తూ ఉన్నాం. యాక్చువల్‌గా 1,44,000 మంది గురించి ప్రత్యేకం ఒక టాపికే ఉన్నది మనకు. మనము యేసుక్రీస్తు, సంఘము అన్నటువంటి ఈ 2 పదాల కలయిక అంశముతో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి, ఆ 1,44,000 మంది గురించి సెపరేట్‌గా ఒకటి ఉన్నది టాపిక్. అది మనం గుర్తుపెట్టుకుందాం. సరే, ఇక్కడ వీళ్ళెందుకు పరలోకంలో ఉన్నారు అంటే, క్రూర మృగమునకు గాని, దాని ప్రతిమకు గాని, పేరుగల సంఖ్యకును లోబడక జయించినటువంటి వారు. సంఘము అంటే ఆ 1,44,000 మంది క్రూర మృగమునకు గాని, దాని ప్రతిమకు గాని, దాని పేరుగల సంఖ్యకు గాని లోబడలేదు. దీన్ని కాలము అన్నటువంటి ఒక అంశంతో ముడిపెట్టి చూస్తే, మరి ఇప్పుడు క్రూరమృగము లేదు గదా! ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి మనకు తెలిసి ఎక్కడ గూడా మీరు ఈ సంఖ్య క్రూరమృగం ప్రతిమకు మీరు మొక్కాలి, ఆ క్రూరమృగము పేరునకు దీటైన ఆ సంఖ్యను మీరు వేసుకోవాలి అన్నటువంటిది ఎక్కడ మనకు కనపడ్డం లేదు. మనకు తెలిసినంత వరకు. కనపడలేదు కాబట్టి, ఈ 1,44,000 మంది ఇంకా సిద్ధపడలేదు. అది ఒకవేళ భవిష్యత్తులో వస్తే అప్పటినుండి స్టార్ట్ అయితది లెక్క. అప్పటినుండి ఎవరెవరు వేసుకోరో 1,44,000 మంది వాళ్ళు లెక్క స్టార్ట్ అయితది. అదే సమయంలో మనకు మరి తెల్లని వస్త్రాలు ధరించుకొని పరలోకంలో కనబడుతున్నటువంటి వారు, వారు కూడా అపవాదిని జయించినటువంటి వారని మనం అనేక విషయాలు చూడబోతున్నాము. అంటే ఇక్కడ ఒక నోట్ దిస్ పాయింట్. మరి ఇప్పుడు పరలోకంలో ఎవరున్నారు? 1,44,000 మంది ఉన్నారా? ఈ వచనాన్ని బట్టి చూస్తే లేరు. మీకెట్ట తెలుసు? క్రూర మృగంగా ఎదురుపడలేదు వాళ్ళకు. ఐ డోంట్ నో. దీన్ని బట్టి నేను చెప్తున్నాను. అమ్మో! దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క కార్యాలు, అదృశ్యమైనటువంటి కార్యాలు, అవి ఎట్లా జరుగుతున్నాయో నాకైతే అది తెలియనటువంటి విషయము.
గ్రహించలేనటువంటి విషయము మీకు తెలిస్తే నాకు తర్వాత చెప్పచ్చు. ఆ? లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెల గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచియుండుట చూచితిరి. వారేం చేస్తున్నారు? 3వ వచనం నుండి, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యమునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదారు. నేను చెప్పొచ్చు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు వారు పాడుచున్నారు. వీణలు కలిగి పాటలు పాడుచు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నటువంటి ఒక సంఘం మనకు కనబడుతున్నది. ఈ సంఘానికి యేసుక్రీస్తుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటంటే 2 రకాల సంబంధం. మొదటి సంబంధం ఏమిటంటే ఈ 1,44,000 మంది అపవాదిని జయించినటువంటి వారు. ఎట్లా జయించారు వాళ్ళు? 12వ అధ్యాయము ప్రకారము క్రీస్తు రక్తము ద్వారా వానిని జయించిరి. దేవుని స్తోత్రం. అది మొదటి సంబంధం. క్రీస్తుకు పరలోకంలో ఉన్నటువంటి సంఘానికి మధ్య ఉన్న సంబంధము ఏంటంటే వారు జయించినటువంటి వారు. రెండవ లింక్, ఈ 1,44,000 మందికి క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధం ఏమిటంటే గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఇంకొక సూత్రం చెప్తా వినండి. పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులకు యేసుక్రీస్తు ఎవరో తెలియదు అన్నది తప్పు స్టేట్మెంట్. యేసుని వాళ్ళు అంగీకరించలేదు అన్నది కూడా తప్పు స్టేట్మెంట్. పాత నిబంధనలో ఉన్నటువంటి వారికి రక్షణ లేదు అన్నది కూడా తప్పు స్టేట్మెంట్, తప్పు విషయం అది. పాత నిబంధనలు ఉన్నటువంటి వారు యేసు రక్తంలో కడగబడలేదు అన్నది కూడా తప్పు విషయం. ఎంతో నిశ్చయముగా అనేక రుజువులతో బైబిల్లో యేసుక్రీస్తు పాత నిబంధనలో ఉన్నాడు 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 ఉన్నాడు. అది ఇంకొక అంశం, పెద్ద అంశం. అది మనకు ఇప్పుడు మన ప్రకటన గ్రంథంలో అది సంబంధం లేనటువంటి విషయం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగులు చేత పట్టుకొని ఉన్న ఆ 7గురు దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టిలు కొట్టుకున్న వారై ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి. సరే, ఇక్కడ పాత్రలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ప్రకటన గ్రంథము 16వ అధ్యాయానికి వద్దాం మనం. 16వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుదాము. ప్రకటన 16:5 నుండి. అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. ఇక్కడ పాత్రలు భూమి మీద కుమ్మరించబడుతున్నాయి. మొదటి వచనంలో మనం చూడవచ్చు.
భూమి మీద కుమ్మరించునని ఆలయం నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు పవిత్రుడ, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. ఇక్కడ ఒక స్తుతి జరుగుతుంది. ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి కొంతమంది పరిశుద్ధుల యొక్క రక్తాన్ని, ప్రవక్తల యొక్క రక్తమును వారు చిందించారు, అంటే చంపారు. పరిశుద్ధులను భూమి మీద ఉన్నటువంటి కొంతమంది చంపారు. అప్పుడు యేసుక్రీస్తు తన యొక్క ఉగ్రతను వీరి మీద కుమ్మరిస్తున్నాడు. అంటే మన అంశము సంఘము, యేసుక్రీస్తు కాబట్టి ఈ సంఘము విషయమై యేసుక్రీస్తు సంఘము పడినటువంటి శ్రమలు, ప్రయాసములు, హతసాక్షులు, వాటినన్నిటినీ గుర్తుపెట్టుకొని యేసుక్రీస్తు ఆ భూ ప్రజలకు తీర్పు, ఉగ్రత, శిక్ష. అందుకని 6వ అధ్యాయంలో మనము ఆ బలిపీఠం క్రింద ఉన్నటువంటి తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి ఆత్మలు ప్రశ్నిస్తున్నారు, నాదా సత్యస్వరూపి యేసుక్రీస్తు, ఎందాక నీవు భూలోకమునకు తీర్పు తీర్చక యుందువు? ఇదిగో 14వ అధ్యాయంలో ఒక రకమైనటువంటి తీర్పు చూశాం. ఆ ద్రాక్షల పండ్లు కోసి తొట్టిలో వేసినటువంటి ఆ తీర్పు. 16వ అధ్యాయంలో పాత్ర కుమ్మరించుట ద్వారా అక్కడ ఒక తీర్పు జరిగినట్టు మనం చూస్తాం. 6వ వచనంలో, దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు, అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములునై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. ఇది మనకు కావాల్సి. బలిపీఠం ఇప్పుడు ఒప్పుకుంటుంది, ఇప్పుడు నువ్వు కరెక్ట్ చేసినావు యేసయ్య, న్యాయం చేసేసినావు, కంప్లీట్ చేసేసినావు. 6వ అధ్యాయంలో, ప్రభా ఇప్పటి వరకు ఇంకా నువ్వు తీర్పు తీర్చలేదు అని ఆ బలిపీఠము దగ్గర క్రింద ఉన్నటువంటి వారు అడుగుతున్నారు. వాళ్ళే ఇప్పుడు థ్యాంక్ యూ జీసస్ అంటే చూడండి, అక్కడికి ఇక్కడికి ఒక కాల పరిమితి ఉన్నట్లు మనం గుర్తించాలి, ఒక సమయం ఉన్నట్లు మనం గుర్తించాలి. అంటే ఈ 1,44,000 మంది పరలోకానికి వెళ్ళే ప్రక్రియలో భవిష్యత్తులో కొన్ని కార్యాలు జరగాలి. ఇంకొక సూత్రాన్ని మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ కీ. ఈ యొక్క సూత్రము మనం చాలా జాగ్రత్తగా దాన్ని ఇంకా కొంచెం సమయం ఇచ్చి దాని మీద మనస్సు పెడితే మన ఆలోచన విధానము మారిపోతుంది. అది ఒక పెద్ద సవాలు కూడా. ఈ సూత్రం ఏమిటంటే, భూలోక సంబంధమైనటువంటి విషయములలో కాల పరిమాణము, కాలము యొక్క లెక్కింపు వేరే, పరలోక సంబంధమైనటువంటి విషయములలో కాలము లెక్క, కాల పరిమాణము వేరే. ఈ విషయం మనం ఇతర 2వ పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో, ఆయన దృష్టికి ఒక దినము ఎన్ని సంవత్సరాలు, ఆయన దృష్టికి అన్ని సంవత్సరాలు ఒక దినంతో సమానం. హెవెన్లీ టైమ్స్ ఆర్ టైమ్లెస్. హెవెన్లీ టైమింగ్స్ ఆర్ టైమ్లెస్. అంటే ఉదాహరణకు మనం ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇట్లా చెప్తూ పోతుంటే పాస్టర్ గారు చాలా టైం అయిపోయింది అని మనం అంటాం. పరలోకంలో అట్లా అనడానికి ఉండదు.
టైం అయిపోయింది, మీరు ఎంతసేపు ఆరాధన చేస్తారు, సరే ఇప్పుడు ఈ టైం అయిపోయింది ఇంకొక పని చేద్దాం అనేటువంటి టైం గురించి ఉండదు అక్కడ. గతించిన టైము, రాబోయే టైము, ఇప్పుడు టైం ఎంత అయింది, ఈ దినం ఏ దినం, ఆ టైమింగ్స్ యొక్క పరిమాణము మనకు తీక్షణంగా తీక్షణంగా మనం చూస్తే తప్ప మనకు అవి దొరకవు. మనకున్న సవాల్ ఏంటంటే వీటిని వాటిని కలుపుకోవడం. వీటిని వాటిని కలుపుకొనుంటే ప్రాబ్లమ్ అవుతాయి. ఈ సమయాలు వేరే, ఆ సమయాలు వేరే. ఆ పరలోక సంబంధమైనటువంటి సమయాలు, కాలాలు అలంకారముగా, ఉపమానముగా వ్రాయబడ్డాయి. గుర్తులుగా వ్రాయబడ్డాయి. ఈ సంఖ్యలు వేరే, ఆ సంఖ్యలు వేరే. ఇవి అవి కలిపితే ఎట్లా లెక్క దొరుకుతది మనకు? ఇప్పుడు ఒక టేబుల్ మీద ఒక 4 యాపిల్ పండ్లు, ఒక 5 జామ పండ్లు ఉన్నాయనుకో. ఎన్ని యాపిల్ పండ్లు ఉన్నాయంటే 9 అంటామా? 9 అన్నాం అనుకో, కనపడుతున్నాయి. 9 అయితే ఉన్నాయి. కానీ ప్రశ్న ఎన్ని యాపిల్ పండ్లు? లేతే ఎన్ని జామ పండ్లు? జామ పండ్లు మళ్ళా 9 అంటే? నువ్వు కనపడేటటువంటి పండ్లను లెక్కేసి, ఆ ప్రశ్నలో యాపిల్ పండు అనేటువంటిది అడుగుతున్నాడనేటువంటిది మనం మర్చిపోతే, యూ కెనాట్ మిక్స్ యాపిల్ పండ్లు అండ్ జామ పండ్లు. వాటిని మనము మిక్స్ చేసి ఒక నంబర్ చెప్పలేము. నువ్వు చెప్తే 4 యాపిల్ పండ్లని చెప్పాలి, 5 జామ పండ్లని చెప్పాలి. 9తో కలిపి నువ్వు చెప్పలేవు. ఎన్ని పండ్లున్నాయి? 9 కరెక్టే సార్, 9. 9 కరెక్టే ఉన్నాయి. కానీ అక్కడ చాలా డిఫరెన్స్ వచ్చేస్తది. 9 పండ్లు ఉన్నాయన్నటువంటి మాట ఎప్పుడైతే చెప్తామో, లేదు లేదు అక్కడ 9 లేవు, 4, 5 ఉన్నాయని చెప్పాల్సొస్తది. ఎందుకు అట్లా చెప్పాల్సొస్తుంది? భూలోక సంబంధమైనటువంటి సమయాలు వేరే, పరలోక సంబంధమైనటువంటి సమయాలు వేరే. అవి 2 దగ్గరగా వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలించి ఇవి వేరే, అవి వేరే అని చెప్తేనే గాని మనకు అసలైనటువంటి విషయం బయటపడదు. ఇది పెద్ద సవాలు. ఇది పెద్ద సవాలు మన ముందున్నటువంటి అందుకనే సమయాల జోలికి పోకూడదు. వెంటనే సమయాల జోలికి పోకూడదు. నీకు దేవుడు అటువంటి జ్ఞానంనిచ్చి, పరిశీలించి, ప్రత్యక్షపరిచి చూపిస్తేనే తప్ప, ఆహా! ఇది ఉంది గదా! దీని తర్వాత అదే గదా! అట్లే వస్తాడు గదా! అని మనం వెంటనే నిర్ణయాలకు రాకుండుట మంచిది. నన్ను చాలామంది అడుగుతారు. మీరేం నమ్ముతారు పాస్టర్ గారు? సంఘము శ్రమలలో ఉంటదా? అంటే అమ్మో! నాకు ఆ పెద్ద ప్రశ్నకు జవాబు నాకైతే ఇప్పటి వరకు తెలియదు. యేసుక్రీస్తు ఎప్పుడొస్తాడు? తెలియదు. తెలీదు. ఆ! 1, 2, 3, 4 పాయింట్స్ ఈ కారణాల వల్ల యేసుక్రీస్తు ఇప్పుడొస్తాడు. ఆ 1, 2, 3, 4 ఎంత పెద్దవో అవి. తెలిసిన వాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రం. నాకైతే తెలీదు. 7వ వచనం. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములును న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. మనము ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామంటే యేసుక్రీస్తు మరియు సంఘము. 16వ అధ్యాయము 16వ వచనం. 16వ అధ్యాయము ఒక్క నిమిషము. 16వ అధ్యాయము 16వ వచనము. హ్మ్. ఆ! 15వ వచనం నుండి చదువుతున్నాను.
హెబ్రీ భాషలో హెర్మగద్దూనను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దేశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ఇది మనకు కావాల్సింది. ఈ 16వ అధ్యాయంలో ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది. ఆ పైన వచనాల్లో ఈ ముగ్గురు కలిశారు. క్రూరమృగము, ఘట సర్పము, అబద్ధ ప్రవక్త. 13వ వచనం చూడండి. మరియు ఆ ఘట సర్పము నోట నుండియు, క్రూర మృగము నోట నుండియు, అబద్ధ ప్రవక్త నోట నుండియు కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందట ఉన్న రాజులను పోగు చేయవలని వారిద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హెర్మగొద్దన చోటకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ఈ సందర్భము ఏంటి? ఈ ముగ్గురు ఘట సర్పము, క్రూరమృగము, అబద్ధ ప్రవక్త భూలోక రాజులను పోగు చేసుకొని హర్మగిద్దోనన్న చోటికి వారిని పోగు చేశారు. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. అప్పుడు ఆ సందర్భంలో దొంగ వలె వచ్చుచున్నాను. మరి అప్పుడు ఆ యుద్ధ సమయంలో యేసుక్రీస్తు వస్తాడా అన్నటువంటిది మనం ప్రశ్న కాదు. సంఘము యేసుక్రీస్తు అన్నటువంటి కోణంలోనే మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తుకి సంఘానికి ఏంటి సంబంధం అంటే, నేను త్వరగా వస్తున్నాను, నేను వచ్చినప్పుడు మీరు ఎట్లుండాలి అంటే, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ఇది ఎంత అలంకారములు అక్కడ వాడబడ్డాయో మనం చూస్తున్నాం. దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని భయపడి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. దిగంబరత్వము ఉపమాన రీతిగా దిగంబరత్వమునకు 2 అర్థాలు ఉన్నాయి బైబిల్. మొట్టమొదటి దిగంబరత్వము పరిశుద్ధమైనటువంటిది, చాలా పరిశుద్ధము. దిగంబరత్వముగా ఉండుట పరిశుద్ధమైనటువంటిది. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. అది దేవుడు క్రియేషన్లోనే, వాళ్ళకేం బట్టలు గుట్టలేదు. క్రియేట్ చేసిన తర్వాత బట్టలు లేవు. సిగ్గు ఎరుగక ఉండిరి. నంబర్ 1 మీనింగ్. రెండవది దిగంబరత్వము అనేదానికి ఇంకొక అర్థం ఏమిటంటే, అయ్యా మీరు నా బలిపీఠమునకు ఎక్కినప్పుడు దిగంబరత్వము కనబడకుండా మీరు ఒక వస్త్రాన్ని ధరించుకోవాలి. ఎందుకు? అది అపవిత్రత. చూడండి, ఈ 2 ఆపోజిట్ మీనింగ్స్ 2 కరెక్టే. మళ్ళా వేసుకుంటే కరెక్టే, వేసుకోకపోతే కరెక్టే. ఇప్పుడు మన 16వ అధ్యాయంలో మనం చదివినట్టు దగ్గర వేసుకోవాలి. ఏంటి? బట్టల విషయం కాదు ఇక్కడ మాట్లాడారు. ఎప్పుడు సిగ్గు అనపడుతుంది? ఎప్పుడు సిగ్గు అనపడుతుంది అంటే, వీఆర్ స్ట్రికన్ వీఆర్ డిసీవ్డ్ బై ద సర్పెంట్. తినండి, ఆ పండు తినండి. పండు దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించి పండు తిని సిగ్గు కలిగి దాచుకొని
ఒకరి మీద ఒకరు నెపాలు మోపుకొనుట. ఇవన్నీ ఏమిటంటే దిగంబరత. ఒకడు మోసపుచ్చాడు, వీళ్ళు మోసపోయారు. ఆ ఆ స్థితి దిగంబరత. అమ్మో! నాకిదొద్దు, నాకిదొద్దు. నేను 13 అధ్యాయము 14 వచనం రోమపత్రిక ప్రకారము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. క్రీస్తును ధరించుకొనండి. అంటే దేవుని ఆజ్ఞలకు భయపడువాడును, అపవాది యొక్క తంత్రములను ఎరుగువాడును, వెలుగులో జీవించువాడును, క్రీస్తును ధరించుకొని నడుచుకునే భయముతో వణుకుతూ వాడు ధన్యుడు. అంటే ఇక్కడ సంఘము ఉన్నది. యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు. సంఘము అంత అలర్ట్‌గా ఉండాలి. దాని మీనింగ్ చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా చెప్పుకుంటూ వచ్చాడు. ఒక మాటలో చెప్పొచ్చు కదా మీరు, సంఘమే మీరంతా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు వస్తున్నప్పుడు మీరు పాపం చేయకూడదు అని చెప్పొచ్చు కదా! ఇట్లా చెప్పుట ద్వారా ఎన్నెన్ని బయటకొచ్చేస్తాయో. ఇక నాకు తెలిసినవే నేను చెప్తున్నాను. తెలియనటువంటివి ఇంకెన్నున్నాయో. ఎవరికి ఎట్లా చదివినా అర్థమయ్యేటటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. యేసుక్రీస్తు సంఘం గుర్చినటువంటి విషయాలు మనము స్టడీ చేస్తున్నాము. ఈ విషయాలు మన హేతుబద్ధమైనటువంటి బుద్ధికి వెంటనే అందకపోవచ్చు. సంపూర్ణంగా అందకపోవచ్చు. ఇది సంపూర్ణత కాదు. నేను చెప్పేది సంపూర్ణత కాదు. నాకు అది వచనం చదివినప్పుడు ఏది గుర్తొస్తే అది మీకు చెప్తున్నాను. దాని సంపూర్ణత కావాలంటే ఇక మళ్ళా ఆదికాండం నుంచి స్టార్ట్ చేయాలి. నాకు తెలిసింది అదే. నేను గ్రహించిందయితే. అంత అవసరం లేదు పాస్టర్ గారు. ఈయనే మనకు మొత్తం దొరుకుతుంది అంటే కూడా ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ టు ద స్క్రిప్చర్స్. నేనైతే అట్లా చూడ్డానికి నేను నేర్చుకుంటున్నాను. ఒక విషయాన్ని మనము సంపూర్ణ గ్రహింపు కావాలంటే ఆదికాండం నుంచి రావాల్సింది. ఆ వస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఎన్నో ఆగిపోతాయి. అర్థం గాక ఆగిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలను ఈ ధ్యానం దీవించును గాక.